పెద్దవాళ్ళల్లో ఏంటంటే హైపర్ యాక్టివిటీ అనేది ఫిజికల్గా తక్కువ కనపడుతుంది. ఫిజికల్గా ఏంటంటే ఒక దగ్గర కుదురుగా కూర్చోకపోవడము, లేకపోతే ఇందాక నేను చూపించినట్టు ఎక్కువ మూమెంట్స్ ఉండడం, దాంతోపాటు అంతర్గతంగా ఉండే స్ట్రగుల్ ఎక్కువ ఉంటుందండి. దీన్ని ఏమంటామంటే మనం గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుక అయినట్టు ఈ హైపర్ యాక్టివిటీ అనేది రూపాంతరం చెంది రెస్ట్లెస్నెస్గా తయారవుతుంది. కొంతమంది అంటే బయటకు బాగానే కూర్చో, ఇప్పుడు మీరు నేను కెమెరా ముందు ఎలా కుదురుగా ఉన్నామో అలాగే ఉంటారు, కానీ బట్ బ్రెయిన్లో ఏమంటారు విమానాలు పరిగెడుతూ ఉంటాయి, రాకెట్లు పరిగెడుతూ ఉంటాయి, రెస్ట్లెస్నెస్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. సో రెస్ట్లెస్నెస్ అనేది కూడా ఒక ADHDలో ప్రాబ్లమే. వీళ్ళు ఏంటంటే బయటికి కనపడరు, కుదురుగానే ప్లెజెంట్గానే ఉంటారు, బట్ ఇంటర్నల్గా రెస్ట్లెస్నెస్ అనేది ఉంటుంది. వీళ్ళ మైండ్ ఎప్పుడూ బిజీగా ఉంటుందండి. అంటే ఏమి ఆలోచిస్తారో ఎందుకు ఆలోచిస్తారో తెలియదు. మనం ఎప్పుడు పిలిచినా సరే ఏంటి ఏదో చెప్తున్నావు అంటే, అప్పటిదాకా టీవీ చూస్తున్నారు కదా, హస్బెండ్ టీవీ చూస్తూనే ఉన్నారు, ఏమంటే పిల్లాడు కొంచెం ఏడుస్తున్నాడు చూడండి అందనుకోండి వైఫ్, ఏంటి ఏదో చెప్పావు. ఆ పిల్లాడు ఏడుపు ఇతను కూడా వినపడాలి కదా. నార్మల్గా టీవీ చూస్తున్న కిచెన్లో ఉన్న మదర్కి పిల్లాడు ఏడుపు వినపడ్డట్టు టీవీ దగ్గర ఉన్న ఫాదర్కి కూడా పిల్లాడు ఏడుపు వినపడాలి. కానీ వీళ్ళు బ్రెయిన్ ఎంత బిజీగా ఉంటుంది అని అంటే చుట్టుపక్కల జరిగేవి ఏవి కూడా వీళ్ళకి రీచ్ అవ్వవు. వీళ్ళ బ్రెయిన్లో వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది, చుట్టూ ఏం జరిగింది వాళ్ళకి సంబంధం లేదు. వైఫ్ కిచెన్లో నుంచి కేకులు వేసి ఏమండి పిల్లాడు ఏడుస్తున్నాడు చూడండి, పిల్లాడు ఏడుస్తున్నాడు చూడండి అంటే అప్పుడు ఏంటి ఏమంటున్నావు అంటారు. సో ఇట్స్ ఈస్ మైండ్ ఎప్పుడూ బిజీగా ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలను వాళ్ళు అంతగా అటెండ్ అవ్వలేకపోతూ ఉంటారనమాట. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువసేపు ఒక చోట కూర్చోవడం కూడా కష్టం. ఆఫీస్లో మనం చూస్తే ఒక అరగంట పావుగంట పని చేస్తారు, చాయ్ కని వెళ్తారు, లేదు అని అంటే స్మోక్ చేయడానికి అని వెళ్తారు. అదే ఆడవాళ్ళు అనుకోండి వాష్రూమ్కి వెళ్తున్నా అంటారు, లేకపోతే ఇంకోటి అంటే ఒక అరగంట గంట కంటే ఎక్కువసేపు సీట్లో కూర్చోలేరు. పని బాగా చేస్తారు, రిజల్ట్స్ బాగా ఇస్తారు, అవుట్కమ్ బాగుంటుంది, ప్రొఫెషనల్గా చాలా మంచి ఒక గుర్తింపు ఉంటుంది, బట్ వీళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు. సో వీళ్ళు కుదురుగా ఉండలేకపోవడం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రిలాక్స్ అవ్వడం అన్న పదం వీళ్ళ డిక్షనరీలో ఉండదు. సో సహజంగా ఏంటంటే మామూలుగా నార్మల్ పీపుల్ ఒక 8 గంటలు పని చేస్తారు అంటే రిలాక్స్ అవ్వాలని ఆశపడతారు. కాసేపు పడుకుందాం, కాసేపు టీవీ చూద్దాం, లేకపోతే కాసేపు ఆరాంగా డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని ఇంట్లో ఉండే డ్రెస్లో రిలాక్స్ అవుదాము, లేదా తలకు నూనె పెట్టేసుకొని రిలాక్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిలాక్సేషన్ మెకానిజం ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆ రిలాక్సేషన్ అనేది, ఆ రిలాక్స్ అవ్వడం అనే పదము అసలు వీళ్ళ డిక్షనరీలోనే ఉండదు. ఒక గంట రిలాక్స్ అవ్వచ్చు కదా అంటే ఎందుకు టైం వేస్ట్ చేస్తారు, ఏదో ఒకటి చేయొచ్చు కదా. దేవుడు ఇస్తుంది 24 గంటలు, అందరికి టైంలో మనం ఏదో ఒకటి చేసేయాలి. అంటే 24 గంటలు సంథింగ్ దే హ్యావ్ టు పర్ఫామ్ అన్న ఇదిలోనే ఉంటారు తప్ప రిలాక్స్ అవ్వడం అనేది ఉండదు. సో పిల్లల్లో అయితే మనం హైపర్ యాక్టివిటీ అంటాం, అదే పెద్దల్లోకి వచ్చేసరికి రెస్ట్లెస్నెస్ అని అంటాం.